బుక్ కీపర్ చెన్నకేశవులు తమ పొదుపు గ్రూపులకు సంబంధించిన పొదుపు డబ్బుల్ని ఇప్పటి ప్రభుత్వాలు మా పొదుపు గ్రూపుల్లో వేసిన డబ్బుల్ని కాజేశాడని, లక్షల్లో కాజేసిన మా పొదుపు డబ్బును తిరిగి మాకు చెల్లించేలా చూడాలని మిద్దెపల్లి గ్రామానికి చెందిన పొదుపు మహిళలు పట్టణంలోని వెలుగు కార్యాలయం నందు బుధవారం ధర్నా నిర్వహించారు. రాజ్యలక్ష్మి గ్రూప్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మా మిద్దెపల్లి గ్రామంలో 10 పొదుపు గ్రూపులు ఉన్నాయని, అందులో దాదాపుగా 100 మందికి పైగా సభ్యులం ఉన్నామని, గత ఎన్నో ఏళ్లుగా మేము పొదుపు గ్రూపులో ఉంటూ మా గ్రామ బుక్ కీపర్ చెన్నకేశవులు నమ్మి ఆయనకు బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీలు అతనికి చెప్పామని, కానీ ఆయన మమ్మల్ని మోసం చేసి మా గ్రూపులకు సంబంధించిన ₹1,00,000 కాజేసినట్లు బ్యాంకుల ద్వారా మాకు తెలిసిందని, మా గ్రూపులకు లాకులు పడి మేము పొదుపు గ్రూపులకు అనర్హులుగా పరిగణిస్తున్నారని, దయచేసి బుక్ కీపర్ చెన్నకేశవుల నుండి మా పొదుపు గ్రూపుల తరపున బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించేలా చూడాలని, మాకు రావాల్సిన డబ్బును కూడా ఆయన నుండి రికవరీ చేయాలని వారు ఉన్నతాధికారులను వేడుకున్నారు. విచారణ చేసినా తేలింది. మిద్దెపల్లి గ్రామం. నా పేరు ఈరమ్మ. మా బుక్ కీపర్ చెన్నకేశవులు. మా గ్రూప్ పేరు పెద్దమ్మ మహిళా సంఘం. మాది అప్పుడు 30 రూపాయల పొదుపు నుంచి నడుస్తుంది. దాదాపు అంటే 16 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ మా పొదుపు. కానీ అప్పుడు జరిగిన పొదుపు కానీ ఏం లెక్క వేయలేదని మాకి ఆయన ఏమో డబ్బులు మీకు కడుతున్నాయి కానీ ఆయన బ్యాంకులో కడతలేడు అప్పులు ఏమి. మాము లాక్ వేసినారు. మాది మొత్తం ఏదైనా కానీ మాకు ఇచ్చినవి ఇచ్చినట్టు కట్టుకున్నా. అప్పుడు అప్పులు తీసుకున్నప్పుడు ఏమన్నాడు, పొదుపులు ఒకటి కట్టండి, పొదుపు అప్పు కట్టండి, వడ్డీ ఏం లేదని చెప్పినాడు. ఇప్పుడు వడ్డీలు అనేసి ఎక్కువ అయిపోయింది సార్ మాది. ఇప్పుడు మా జనాలు ఏమంటున్నారు, మా గ్రూప్ లో వాళ్ళల్లా వడ్డీలు చెప్పలేడప్పుడు మామూలుగా అస్సలు కాడికి అని చెప్పినాడు. ఇప్పుడు వడ్డీలు వేసి లక్షలు అయినాయి. ఇప్పుడు వడ్డీలే మామూలుగా అసలు కాడికి అయితే కట్టేసినాం, క్లోజ్ చేసినాం. కానీ వడ్డీలు వేసినందుకు ఇప్పుడు మా అకౌంట్లు అన్ని మొత్తం లాక్లు వేసినాడు. మా పొదుపులు మొత్తం లాగేసి మేము పొదుపు కట్టిన డబ్బులు కానీ లేవు సార్ మా దాంట్లోనే. మా ఎన్ని చంద్రన్న పథకాలు, అవి పసుపు కుంకాల డబ్బాలు, అవి మన జగనన్న రైతు భరోసాలు అవన్నీ వచ్చినవి ఏం లేవు, కట్టలేడు. అవి మాకు ఇచ్చిలేడు, ఏం చేసలేడు. అన్ని తిన్నాడు, అప్పులు అట్నే పెట్టినాడు. మాకు ఇప్పుడు బ్యాంకులలో మేము ఏమన్నా రైతు భరోసాలు అట్లాంటి పొలం ఉన్న వాళ్ళకి మాకు అందరికి ఏమన్నా చేసుకోవాలంటే మాకు లాకులు ఉన్నాయి. అకౌంట్లలో ఏమి తీస్తలేరు లాకులు. అవి కట్టాలంటే మీరు పొదుపులో మొత్తం అకౌంట్ అంతా చేసేసి మాకు బ్యాంకులోన అప్పు కట్టేసి మీరు లాకు తీపించుకోండి అంటున్నారు వాళ్ళు. మేము అప్పులు కట్టినాము, అప్పుల కాడికి వడ్డీలు అని వడ్డీలకు ఎక్కువ వేసినాడు. ఆయన కట్టలేడు పొదుపు. అయితే నాయనకైతే మేము తీసుకునే కట్టలేడు మా డబ్బులు కట్టకోకున్నందుకే వాళ్ళు మరి కట్టాలంటున్నారు. ఇప్పుడు మేమైతే అన్ని క్లోజ్ చేసుకున్నామని మేము ఊకున్నాం. అధికారులకు చెప్పినాం, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము, అన్ని అయిపోయినాయి. చర్య తీసుకుంటలేరు వాళ్ళు. సుజాతమ్మ కాడికి, మేడం కాడికి కానీ కంప్లైంట్ ఇచ్చినాము, పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినాం. చూద్దాం చర్య తీసుకోండి అని చెప్పినా కానీ మేడం అయితే చర్య తీసుకోండి అని చెప్పినారు. పోలీసులు చర్య తీసుకుంటలేరు. మాకు న్యాయం జరగాల. మాది మిద్దెపల్లి గ్రామం. మాది రాజ్యలక్ష్మి మహిళా సంఘము. మాకు వచ్చేసి పొదుపు ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. నేను ఫస్ట్ నుంచి లేకున్నా మధ్యలోనైనా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. కానీ మావి ఒక్కొక్కరు పొదుపు వచ్చేసి 10,000కు దాదాపు ఎక్కువనే అయిపోయింది. కానీ మావి బ్యాంకులోనే వచ్చి పొదుపులు లేవు. ఇక్కడ మేము ఏటా సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి లోన్ తీసుకున్నాం, మొత్తం కట్టేసినాం లోన్ మాత్రం. మాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు పసుపు డబ్బులు ఇచ్చినా అవి మాకు ఒక సంవత్సరం మిగతా అందలేదు. జగనన్న ఆసరా వచ్చినాయి కానీ మాకు అవి కూడా చెందలే. మహిళలకు ఎవరికేమీ ఇచ్చలేడు. మాకు బ్యాంక్ లోన్ చూస్తే మేము అప్పు మాత్రం కట్టేసినా గానీ ఒక్కొక్కరి మీద 5 లక్షలు చూపిస్తుంది బ్యాంక్ లోన. మా బ్యాంక్ లో ఏమిటికే గానీ పోతే కూడా మాకు లాక్ ఉన్నాయి. ఏమే గానీ ఆస్కారం లేదు మాకు బ్యాంక్ లో తెచ్చుకుని కానీ తీసుకుని కానీ. మొత్తం లాకేసి పెట్టేసినాడు. మా బుక్ కీపర్ చెన్నకేశవులు ఆయన అతని పేరు. మేము 50,000 తీసుకున్నాం. కట్టుకుంటూ వచ్చినాం. రసీదులు అసలు చూపిలే మేము. ఎందుకంటే నమ్మకపోయినా మేము మొత్తం ఆయన కప్ప చెప్పినాం. ఫస్ట్ మెయిన్ మాకు వచ్చినది మాది అదే తప్పు. మహిళలకి మాకు నమ్మకం పైన ఉంచుకొని అతనికి చేతికి అప్పచెప్పినాం కానీ అతను మాకు లాస్ట్ కింద ద్రోహం చేస్తాడు అనుకోలే. మాకు చేసుకొని వస్తుండే అనమాట. కానీ
నెల నెల మీరు పోతుంటారా అక్క? నెల నెల